జీవితంలో గొప్పవారు కావాలనుకునే వారిలో ఓ 6 లక్షణాలు తప్పకుండా ఉండాలని సలహాదారుడుగా, వ్యూహకర్తగా, రచయితగా, రాజకీయ నీతి అవపోసన పట్టించుకున్న నిపుణుడిగా పేరుగాంచిన చాణక్యుడు చెప్పాడు. ఆ 6 లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. గడిచిన కాలాన్ని, చేసిన తప్పులని గుర్తుకు తెచ్చుకొని బాధపడడం అనవసరం. గతంలో చేసిన తప్పులను గుర్తుకు తెచ్చుకొని ప్రస్తుత కాలాన్ని వృధా చేసుకోకూడదు. కుదిరితే ఆ తప్పుల నుంచి పొందిన అనుభవాన్ని భవిష్యత్తులో చేసే పనుల్లో ఉపయోగించుకోవాలి. 2. ఒకరిని మోసం చేసి డబ్బుని, ఆస్తిని సంపాదించాలని అత్యాశ ఉండకూడదు. ఇలా చేస్తే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడంతో పాటు మీ విలువ దిగజారిపోతుంది. కొన్నిసార్లు విషం కూడా తాగేటప్పుడు తీయగా ఉంటుంది, కానీ చివరికి సర్వం కోల్పోవలసిందే. ఎవరికీ కూడా డబ్బు, అధికారం మీద అత్యాశ ఉండకూడదు. 3. ఓ వ్యక్తి చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట తనపైనే కాకుండా ఇతరులపై కూడా ప్రభావం చూపిస్తాయి. ప్రతి వ్యక్తికి తను మాట్లాడే మాటలపై నియంత్రణ ఉండాలి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు లేదా ముఖ్యమైన పని చేసే ముందు తనను తాను 3 విషయాలు ప్రశ్నించుకోవాలి. నేనేం చెయ్యాలి, నేను ఇది చేస్తే ఏం జరుగుతుంది, నేను చేసిన పనికి ఎంత విలువ ఉంటుంది అని ప్రశ్నించుకోవాలి. ఇలా చేస్తే జీవితంలో తప్పకుండా గొప్పవారవుతారు. 4. మనిషి మాటలు, చేతలే కాదు, వారి ముఖం కూడా మోసం చేస్తుంది. అలాగే మీరు ఎంత బాధలో ఉన్నా, మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా వాటిని మీ ముఖంపై కనబడనీయకండి. గొప్పవారి ముఖ్య లక్షణం ఇది. విషం లేని పాము కూడా విషం ఉన్నట్టే ఉంటుంది, లేదంటే ఇతర జంతువులు ఆ పాముని బతకనివ్వవు. అలాగే మనిషికి ఎన్ని కష్టాలు ఉన్నా బయటికి మాత్రం ఏమీ లేనట్టు నటించాలి, లేదంటే మరింత కష్టాల్లోకి కూరుకుపోతారు. 5. మీరు గొప్ప అని నలుగురితో అనిపించుకోవాలనే తపన ఉండకూడదు. సుగంధ పరిమళాలు ఆస్వాదించడానికి గాలితోడు కావాలి, కానీ ఓ గొప్ప వ్యక్తికి తను గొప్ప అని నిరూపించుకోవడానికి ఎవరు అవసరం లేదు. ఇలాంటి చిన్న చిన్న వాటిపై దృష్టి పెట్టడం కన్నా వారికున్న గొప్ప లక్షణాలను పదును పెట్టుకోవడం మంచిది. మీ గురించి ఎవరైనా చెడు లేదా మంచి విషయాలు మాట్లాడుకుంటున్నారంటే మీరు సరైన మార్గంలో ప్రయాణిస్తున్నట్లే. 6. బలహీనుడిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. మీ మిత్రులను దగ్గరగా ఉంచుకోవాలి, కానీ మీ శత్రువులను మరింత దగ్గరగా ఉంచుకోవాలి. బలహీనుడితో శత్రుత్వం పాము కాటు కన్నా ప్రమాదకరం. అందుకే తాను చేసే ప్రతి పనిని గమనిస్తూ ఉండాలి. మీరు గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు మీతో పోటీకి రాలేడు కాబట్టి మీ వెనుక నుండి గోతులు తవ్వుకుంటూ వస్తాడు. బలహీనులు జీవితంలో ఎదగడం కన్నా పక్కవారిని కిందకు లాగేయడానికే ప్రయత్నిస్తారు. ఈ 6 లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తి ఒక గొప్ప వ్యక్తిగా ఆవిర్భవిస్తాడని చాణక్యుడు చెప్పాడు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మీతో పంచుకునే అవకాశం నాకు కల్పించండి. థ్యాంక్ యూ.